Hello everyone, welcome to Karthikeya IAS Academy. In the previous class, we have seen some of the rivers in Africa. So today we are going to continue the series. We have already finished the Nile and the Zambezi River. We have finished the Nile River and the Zambezi River. If any one of you have missed that, please check the previous class. Now today we are going to discuss the Niger and the Zaire River. So with this we will be finishing the important rivers. See, I'm not covering all the rivers, I'm just covering the important rivers in Africa, and rest of the rivers, the minor rivers which are there, they'll be covered in the minor series. Okay, I'll be doing another series where I'll be covering all the minor rivers in the world. Here in this series I am covering only the important rivers which are there in the world, which means which are the longest rivers, which are the largest river, which are having a huge catchment area or the huge basin. Such rivers I am covering here. In the next series we will be covering the other minor rivers which are important for the exam. So let's start with the Niger. We have finished the Nile, we have finished the Zambezi. Now we are going with the Niger River. Now, if you see the length of the river, okay, this is the third largest river. This is the third largest river. And in West Africa, okay, in the Africa, if you see, this is the third largest river. And if you consider in the West Africa, it is the longest and largest river. ఓకే, మనం రివర్ ఓన్లీ ఆఫ్రికాలోని రివర్స్ లో చూసుకున్నాము అంటే నైజర్ రివర్ అనేది అన్నింటికన్నా పెద్ద రివర్, లార్జెస్ట్ రివర్. అదే వెస్ట్ ఆఫ్రికాలో తీసుకుంటే, ఓకే, ఇప్పుడు మనకి ఈ విధంగా ఆఫ్రికా ఉంది అనుకుంటే మనం నార్త్, వెస్ట్, సెంట్రల్, సౌత్ ఈ విధంగా డివైడ్ చేసుకున్నప్పుడు ఈ వెస్టర్న్ సైడ్ లో మనం తీసుకుంటే అప్పుడు నైజర్ ఏదైతే ఉందో దాట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ రివర్. ఓకే, సారీ, మొత్తం ఆఫ్రికాలో తీసుకుంటే థర్డ్ లార్జెస్ట్ రివర్. ఓన్లీ వెస్ట్ ఆఫ్రికాలో మాత్రమే మనం చూసుకుంటే దిస్ ఇస్ ద లాంగెస్ట్ అండ్ ద లార్జెస్ట్ రివర్. అంటే ఏంటి, ఈ వెస్టర్న్ ఆఫ్రికా పార్ట్ మొత్తం తీసుకుంటే ఇందులో మనకి ఇది అన్నింటికన్నా పెద్ద రివర్ ఇది. ఓకే, చాలా ట్రిబ్యూటరీస్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రిబ్యూటరీస్ అన్ని యాడ్ అవుతూ దీనికి చాలా ఎక్కువ వాటర్ ని యాడ్ చేస్తూ ఉంటాయి. ఓకే ఓకే ఫస్ట్ నేను చెప్పాను మనం ఎప్పుడు కూడా సోర్స్ ఏంటన్నది తెలుసుకోవాలి. దాని ట్రిబ్యూటరీస్ ఏమైనా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, వి ఆల్ నో దట్ ఆల్ ద రివర్స్ విల్ బి హ్యావింగ్ ట్రిబ్యూటరీస్, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ట్రిబ్యూటరీస్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి అంటే అవి తెలుసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు సీ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ డ్రైనింగ్, అంటే మౌత్ ఆఫ్ ద రివర్, ఎక్కడైతే అది వెళ్ళి సముద్రంలో కానివ్వండి, వేరే రివర్ లో కానివ్వండి, వేరే లేక్ లో కలుస్తుందో దట్ ఈస్ నోన్ ఎస్ మౌత్. సో వీ హ్యావ్ టు సీ ద మౌత్ ఆఫ్ ద రివర్. సోర్స్ ఏంటో తెలుసుకోవాలి, మౌత్ ఏంటో తెలుసుకోవాలి ఫర్ ఎవ్రీ రివర్. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద సోర్స్. ఈ రివర్ తాలూకా సోర్స్ అన్నది చాలా ఇయర్స్ వరకు ఇట్ వాజ్ లైక్ ఇన్ ఏ కన్ఫ్యూజ్ స్టేట్. దెర్ వాజ్ నో ఎగ్జాక్ట్ ప్లేస్ విచ్ ఇస్ నోన్ దట్ కుడ్ బీ ద సోర్స్ ఆఫ్ ద నైజర్ రివర్, బికాస్ ఇనిషియలీ before they were finding the source of the river, they were not clear about the rivers of Africa. They were not able to differentiate Nile river edi, Niger river edi, ala differentiate cheyalekapoyevaru. After they have navigated, after they have traveled along the rivers, they found out the difference between the రివర్స్. ఓకే, సో ఫస్ట్ ఏది నైల్ రివర్, ఇవన్నీ కూడా వేరే వేరే రివర్స్ అని కానీ లేకపోతే సెపరేట్ రివర్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళకి తెలియవు. ఓకే, ఎప్పుడైతే అన్ని కనుక్కున్నారో అప్పుడు తెలిసింది. అయితే ఈ రివర్ తాలూకా సోర్స్ అన్నది మాత్రం చాలా ఇయర్స్ వరకు కూడా ఒక కంక్లూజన్ కి రాలేదు. ఎక్కడ ఉంది అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చాలా రోజుల వరకు తెలియదు. ఓకే, నౌ లెట్స్ సీ ద సోర్స్ ఆఫ్ ద రివర్. ఇక్కడ మీరు చూడండి, సియరా లియోన్ బౌండరీ దగ్గర తీసుకుంటే ఇక్కడ గుయానా, చూడండి ఇక్కడ గునియా అండ్ సియరా లియోన్, వీటి బౌండరీ దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ బౌండరీ దగ్గర మనకి సోర్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ దిస్ ఏరియా? దీస్ ఆర్ హైలాండ్స్. ఓకే, ఇవి మనకి గునియా హైలాండ్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సోర్స్ అన్నది. ఇఫ్ యు సీ హియర్, this is starting at the boundary of Sierra Leone and Guinea. Okay, so the source is the Guinea highlands. And if you see here, as it is starting like very close to the ocean, మనం ఇక్కడ తీసుకుంటే మనకి అట్లాంటిక్ ఓషన్ దగ్గర నుంచి ఫ్యూ మైల్స్ దూరంలోనే ఇది స్టార్ట్ అవుతుంది. బట్ ద రివర్ ఇస్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్. ఇక్కడ మనకి ఓషన్ దగ్గర నుండే స్టార్ట్ అయినా కూడా అది ఓషన్ లోకి రావడం లేదు. రాకుండా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్ టువర్డ్స్ ద సహారా డెజర్ట్. Okay, this is the thing you have to note. As it is starting near to the ocean, it is not running towards the ocean, it is running towards the Sahara desert.
సో ఏం చేస్తుంది మనకి స్టార్టింగ్ సోర్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ గునియా హైలాండ్స్ అనండి, మౌంటైన్స్ అనండి, ఏదన్నా ఒకటి. ఓకే, సో it is near the source is near the Gunya Highlands, and you can find it near the southeast part of Gunya country. మనకి ఎక్కడ ఉంది ఇది? గునియాకి సౌత్ ఈస్ట్ లోని ఉంటుంది దీని సోర్స్. ఓకే, నియర్ టు ద బౌండరీ ఆఫ్ సియరా లియోన్. If you see here, as I have explained you, it is very close, few miles away from the ocean, but still it is not flowing towards the ocean, it is running towards the Sahara Desert. Okay, now if you see here, what is the significance? It means, as I have told you, what is the significance of this river is, though it is flowing through few areas, like చూడండి, few countries నుంచి ఇది flow అవుతూ ఉన్నా కూడా it has n number of tributaries. It has many tributaries which flow from the other countries, and they keep on adding water to it. చాలా ఎక్కువ వాటర్ అనేది దీనికి వస్తుంది. ఓకే, ఈ రివర్ కి ఉన్న అది ఫ్లో అవుతుంది జస్ట్ మనకి ఫ్యూ కంట్రీస్ నుంచి అయినా కూడా మిగతా కంట్రీస్ నుంచి ట్రిబ్యూటరీస్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా వాటర్ దీనికి యాడ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ హ్యాస్ బీన్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ దట్ ఏరియా. నౌ if we see the, but as I have told you, we have to learn the source, the important tributary, and the countries through which it is passing. So let's see the tributary. We don't have to remember all the tributaries. మన ఇండియాలో ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చదువుతున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా మనం ప్రతి ట్రిబ్యూటరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రిబ్యూటరీస్ కోసం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంపార్టెంట్ రివర్స్ ఏవైనా ఉంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ ఫ్యూ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ యాజ్ పర్ ఆర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు మీరు చదువుతాను అనుకుంటే ఇలా ఒక్కొక్క రివర్ కి మనకి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. యూ కెనాట్ ఈవెన్ రిమెంబర్ సో మెనీ నేమ్స్, అండ్ దెర్ ఇస్ నో మచ్ నెసెసిటీ టు రిమెంబర్ ఆల్ ది ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. కొన్ని రివర్స్ ఉంటాయి, అవి ఇంటర్నేషనల్ రివర్స్ అయినా కూడా వీ హ్యావ్ టు రిమెంబర్ ది ట్రిబ్యూటరీస్. సో యాజ్ ఫర్ దిస్ river considered, the main tributary is Benue River. This is the main tributary of Niger River. Okay, now we have finished with the source, we have finished with the tributary. Let's see through which countries this river is flowing. ఏ countries నుంచి river flow అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. So the 5 countries through which it is flowing: Guinea, which is the starting place as we have explained, Mali, Niger, Benin, and నైజీరియా. ఓకే, ఇక్కడ నేను ఒకసారి లొకేట్ చేస్తున్నాను కంట్రీస్ చూడండి. గునియా మనకి ఇక్కడ సియారా లియోన్ తాలూకా బౌండరీ నుంచి స్టార్ట్ అవుతుంది, గునియా వరకు వచ్చింది. ఓకే, ఫ్రమ్ గునియా ఇట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద సహారా డెజర్ట్, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. దిస్ కంట్రీ is known as Mali. From Mali again it is coming to Niger. From Niger it is coming to Benin. From Benin it is coming to Nigeria. So the mouth of the river is in Nigeria. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డెల్టా లాగా ఫామ్ అయింది. యాజ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ, మనకి డెల్టా అంటే ఎప్పుడైతే ఒక రివర్ వెళ్ళి సముద్రం కానివ్వండి, లేక్ కానివ్వండి, ఎక్కడైనా యాడ్ అవుతుందో ఇట్ విల్ బి క్యారింగ్ ది సెడిమెంట్స్. It will be carrying the sediments with it, where it will be depositing the sediments, and it will be forming a delta at the mouth of the river. రివర్ ఫ్లో అవుతున్నప్పుడు దాంతో పాటు అది సెడిమెంట్స్ ని క్యారీ చేస్తూ వస్తుంది. అవన్నీ డిపాజిట్ చేసి మనకి డెల్టా షేప్ లో ఫామ్ అవుతుంది. యాజ్ వి ఆల్ నో ద షేప్ ఆఫ్ ద డెల్టా ఇస్ ట్రయాంగిల్. ఓకే, సో ఇక్కడ ఒక ట్రయాంగులర్ గా ఒక ఫ్యాన్ షేప్ లోని ఫామ్ అవుతుంది మనకి డెల్టా. ఓకే, ఫర్ ఎవ్రీ రివర్ ఇఫ్ యూ కన్సిడర్ విచ్ ఇస్ క్యారింగ్ హెవీ లోడ్ ఆఫ్ సెడిమెంట్స్, ఇట్ విల్ డెఫినెట్లీ ఫార్మ్ ఎ డెల్టా నియర్ ఇట్స్ మౌత్. ఓకే, సో ఇక్కడ మనకి డెల్టాలా ఫామ్ అయింది. ఎక్కడ మనకి ఇది నైజీరియాలో ఇక్కడికి వచ్చి ఇంకా ఎండ్ అవుతూ ఇట్ ఈస్ డ్రైనింగ్ ఇన్ టు ద అట్లాంటిక్ ఓషన్. ఓకే, మనకి స్టార్ట్ అవ్వడం ఏమో గునియా హైలాండ్స్ లో స్టార్ట్ అవుతుంది, గునియా నుంచి మాలి వెళ్తుంది, మాలి నుంచి నైజర్ నుంచి బెనిన్, ఫ్రమ్ బెనిన్ టు నైజీరియా, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ డ్రైనింగ్ ఇన్ టు ద అట్లాంటిక్ ఓషన్. దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ ద రివర్ త్రూ విచ్ ఇట్ ఈస్ పాసింగ్. ఓకే, now we'll see the different names. Okay, we'll see the different names of this river. It is even known as Zeliba, Orimiri, Egeru, Kwara, Isavar. If you see all these names, the meaning of the name is massive river.
ఓకే. అంటే చాలా పెద్ద రివర్ అని. బికాజ్ యాస్ ఐ హావ్ టోల్డ్ యూ ఇట్ ఈస్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ విత్ ఇట్. ఎక్కువ బేసిన్ పెద్దది. వాటర్ చాలా ఎక్కువ క్యారీ చేస్తుంది. కాబట్టి పెద్ద రివర్ అని చెప్పి పిలుస్తారు. అండ్ కొన్ని లాంగ్వేజెస్‌లో దీని మీనింగ్ ఏంటంటే రివర్ ఆఫ్ రివర్స్ అని. యాస్ మోర్ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇట్ దాన్ని రివర్ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. సో, ఈ పేరు జెలీబా, ఒరిమెరి, ఎగెరియు, క్వారా, ఇసాబార్ ఇవన్నీ మీనింగ్ ఏంటి అంటే పెద్ద రివర్, మాసివ్ రివర్ అని చెప్పి మీనింగ్ వాళ్ళ లాంగ్వేజ్‌లోని. ఓకే. సో, ఎలా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ కానివ్వండి, క్లైమాటిక్ కండిషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి. ఈ హైలాండ్స్ ఏవైతే మనం చెప్పామో సోర్స్ అని చెప్తున్నామో, అక్కడ మనకెప్పుడూ కూడా త్రూఔట్ ద ఇయర్ లాంగ్ కూడా అక్కడ రెయిన్‌ఫాల్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. యాస్ ద రెయిన్‌ఫాల్ ఈస్ ఇయర్ లాంగ్ మనకేమవుతుంది, ఇదే సోర్స్. ఈ సోర్స్ దగ్గర ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది. ఇయర్ లాంగ్ ఇట్ ఈస్ రైనింగ్. సో, ద నైజర్ రివర్ విల్ ఫ్లో ఇన్ ఆల్ సీజన్స్. అంటే ఎవ్రీ సీజన్ మనకి రెయినీ కానివ్వండి, సమ్మర్ కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా అక్కడ రెయిన్‌ఫాల్ ఉంటుంది. అండ్ ఆల్ ద ఇయర్ ద రివర్ విల్ బి ఫ్లోయింగ్. కొన్ని రివర్స్ మనకి ఎలా ఉంటాయి, సీజనల్‌గా ఉంటాయి. బాగా రెయిన్‌ఫాల్ ఉంది అంటే ఇట్ విల్ బి ఫ్లోయింగ్. లేదు అంటే మళ్ళీ డ్రై అయిపోతుంది. బట్ దిస్ రివర్ ఇట్ విల్ బి ఫ్లోయింగ్ ద హోల్ ఇయర్ బికాస్ దేర్ ఇస్ హెవీ రెయిన్‌ఫాల్ త్రూఔట్ ద ఇయర్ అట్ ద సోర్స్ ఆఫ్ ద రివర్. మనకిలా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది వెళ్తూ ఉన్నప్పటికి రివర్ తాలూకా సైజ్ అన్నది ఇంకా పెరుగుతూ ఉంటుంది. పెద్దగా అవుతుంది. ఎందుకు? ఇంకా ఎక్కువ ట్రిబ్యూటరీస్ వచ్చి యాడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి, మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువగా చాలా పెద్దగా పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు 2 కంట్రీస్ ఇక్కడ చూడండి. నైజీరియా. ఈ 2 కంట్రీస్ తాలూకా నేమ్ కూడా ఈ రివర్ నుంచే వచ్చింది. ఓకే. ఈ కంట్రీస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో నైజర్ ఆర్ నైజీరియా, దే అబ్టైన్డ్ దర్ నేమ్ ఫ్రమ్ దిస్ రివర్ నైజర్. Okay, so we have finished with the source of the river, we have finished with the tributaries, we have finished with the climatic conditions there, and we have seen the countries through which it is passing. Okay, so here if you see exact mouth, if you want to know, as I have told you, the source is the highlands in Guinea. If you want to know the exact name of the mouth, then it is Oil River Niger Delta. You can write in this way. And if you want to know exactly where it is draining into the Gulf of Guinea. Okay, so these are the important points which you have to remember about the river Niger. Now, let's go to the next river. It is Zaire. Zaire is the old name of the river Congo. Okay, Zaire అన్నది కాంగో రివర్ తాలూకా పాత పేరు. ఇప్పుడు ఎక్కువగా జైర్ అన్న పేరు వాడడం లేదు. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో దాని యూసేజ్ అన్నది తగ్గిపోతుంది. We all know mostly about this river with the name Congo. So exam lo meeku Congo ani ichina kuda you don't have to worry. That is about the Zaire river. So if you see the status of this river, this is the second largest river. Okay, this is the second largest river in Africa. Africa loni this is the second largest river. And if you see the volume of water it is carrying, enta volume of water ఇది క్యారీ చేస్తుందో, if you consider that, it is second to Amazon. మనకి అమెజాన్ రివర్ అన్నింటికన్నా పెద్దది, లార్జెస్ట్, అండ్ ఇట్ క్యారీస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. దాని తర్వాత నెక్స్ట్ టు ద అమెజాన్, జైర్ ఈస్ ద సెకండ్, లైక్ వాల్యూమ్ క్యారీ చేయడంలో దిస్ ఇస్ ద సెకండ్ లార్జ్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యారీ చేయడంలోని దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ నెక్స్ట్ టు Amazon. It means that it carries water. ఏదైతే వాటర్ క్యారీ చేస్తుందో that will be very huge every second అన్నమాట. Every second if they count, it carries a lot of water similar to Amazon. So first place is Amazon in terms of volume of water. Second place is Zaire or Congo. Okay, now let's see the source of the river. Okay, first we'll see the source of the river, then we'll see where it is draining, and then we'll see what are the countries through which it is passing. Now let's see the source of the river. The source of the river is from the northeastern Zambia. మ్యాప్ లో చూడండి ఒకసారి, ఇక్కడ జాంబియా ఉంది మనకి. సో ఈ జాంబియా తాలూకా నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో, దీని బౌండరీలో, అగైన్ అట్ ద బౌండరీ ఆఫ్ ద జాంబియా ఇట్ ఈస్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మొత్తం ఈ అన్ని కంట్రీస్ దగ్గర అన్ని కంట్రీస్ నుంచి ట్రిబ్యూటరీస్ నుంచి వాటర్ తీసుకుంటుంది. అండ్ ఇట్ ఫ్లోస్ ఆల్ దిస్ వే. అండ్ దీని మౌత్ ఎక్కడికి వచ్చింది మనకి, ఇక్కడ కిందకి. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ద మౌత్ ఇట్ ఈస్ నియర్ టు ద అట్లాంటిక్ ఓషన్. ఓకే, సోర్స్ మనకి నార్త్ ఈస్టర్న్ జాంబియా దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ మౌత్ ఏదైతే ఉందో అది అట్లాంటిక్
ఓషన్ అంటే డ్రైన్ అవ్వడం, మొత్తం వాటర్ తీసుకెళ్ళి ఎక్కడ డ్రైన్ అవుతుందంటే అట్లాంటిక్ ఓషన్ నియర్ ద ఏరియా బనానే ఇన్ డిఆర్సి డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగోలోని బనాని అనే ప్లేస్ లోని అక్కడికి వెళ్ళి మొత్తం వాటర్ అనేది డ్రైన్ చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్ కి ఇది వెళ్ళి అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి జాంబియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వి సీ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ దిస్ రివర్, ఉబాంగి, Sangha, these are on the right bank of the river. Next, Kwa, it is on the left bank of the river. So, right bank లో మనకి ఉబాంగి ఇంకా షాంఘా ఉన్నాయి, రైట్ బ్యాంక్ లో మనకి క్వా ఉన్నాయి. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ అన్నది ఉంది, దట్ ఈస్ లులాబా. లులాబా అన్నది మనం ఎక్కువగా వింటాం. వై ఇట్ ఈస్ బికాస్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ విచ్ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ వాటర్. ఉన్న ట్రిబ్యూటరీస్ అన్నింటిలో ఎక్కువ వాటర్ ని కాంగో రివర్ క్యారీ చేసేది లులాబా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వి సీ ద క్లైమాటిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ కానివ్వండి, క్లైమేట్ ఎలా ఉంటుంది అక్కడ అంటే హ్యూమిడిటీ ఈస్ వెరీ హై. బికాస్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, మోస్ట్ ఆఫ్ దిస్ ఆఫ్రికన్ రివర్స్ ఏవైతే పాస్ అయ్యే కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ట్రాపిక్స్ కి దగ్గరగా ఉంటాయి. ఓకే, సో హియర్ హ్యూమిడిటీ ఈస్ వెరీ హై, ద టెంపరేచర్ ఈస్ వెరీ హై. మనం ఇఫ్ యూ సీ ఆన్ ద ఎర్త్, ఈక్వేటర్, ట్రాపిక్స్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద టెంపరేట్ జోన్. సో ఈ ఈక్వేటర్ దగ్గర నుంచి ట్రాపిక్స్ మధ్యన ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టెంపరేచర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్ ద టెంపరేచర్ ఈస్ హై, the rate of evaporation will be very high. It means అక్కడ ఎంత వాటర్ బాడీ ఉన్నా ఏమున్నా కూడా అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా ఎవాపరేట్ అవుతాయి. ఇట్ మీన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ హీట్ ఎక్కువగా ఉంది అంటే ద వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ అండ్ బై ఈవినింగ్ 4 o'clock మనకి మళ్ళీ ఈవినింగ్ 4 ఆ టైంకి ఏమవుతుంది, అగైన్ ఇట్ విల్ బి రైనింగ్ డౌన్. ఎంత ఫాస్ట్ గా ఎవాపరేట్ అవుతుందో మధ్యాహ్నం హీట్ కి మనకి ఈవినింగ్ అయ్యే టైం కల్లా వెంటనే అది వర్షంగా పడిపోతుంది. సో హియర్ యూ కెన్ ఫైండ్ ద టెంపరేచర్ హై throughout the year and you can find rainfall throughout the year in such areas. Rainfall kuda alane untundi, there will be heavy rainfall. What happens if there is rainfall throughout the year? You will be having good forestation. మనకి డెన్స్ ఫారెస్ట్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఎక్కడైతే మనకి ఎండ బాగా ఉంది, చాలా ఎక్కువగా వర్షం పడుతూ ఉంది అంటే we will be finding green cover mostly in those areas. సో ఇలాంటి ఏరియాస్ లో మనకి డెన్స్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై we have more number of dense forests in Africa. Okay, now we have finished with the climatic condition. Let's see the tributaries. Okay, tributaries also we have finished. Now we'll see the countries through which it is passing. If you see here, most of the river catchment area is in the Democratic Republic of Congo. మనకి జాంబియా నుంచి స్టార్ట్ అవుతుంది వెళ్తూ ఉన్నా మనకి మోస్ట్లీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఎక్కువగా ఉంది క్యాచ్మెంట్ ఏరియా అంతా ఎక్కువగా ఎక్కడ ఉంది, రివర్ బేసిన్ ఎక్కువ ఎక్కడ ఉంది అంటే ఇట్స్ ఇన్ ద డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో లెట్స్ సీ ద కంట్రీస్ త్రూ విచ్ ఇట్ రన్స్. ఫస్ట్ వన్ ఇస్ జాంబియా, టాంజానియా, బురుండి, Rwanda, the Central Africa Republic, CAR అని కూడా పిలుస్తారు, కెమెరూన్, కాంగో, సారీ ఇదంతా ఒకటే నేమ్, కాంగో బ్రెజిలే, అంగోలా, DRC, Gabon. Okay, here I will show you the countries: Angola, Zambia, Tanzania, CAR, Congo Brazzaville, Democratic Republic, ఇంకా రువాండా, బురుండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో త్రూ ఆల్ దీస్ కంట్రీస్ టోటల్లీ దేర్ ఆర్ 10 countries through which the river passes. గెబాన్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ జాంబియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి టేకింగ్ ద వాటర్ ఫ్రమ్ ద డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ అండ్ ఇట్ విల్ బి ట్రావెలింగ్ ఆల్ ద వే టిల్ ఇట్ రీచెస్ ద అట్లాంటిక్ ఓషన్. ఓకే, సో ఇవన్నీ కూడా కంట్రీస్ మనకి. నెక్స్ట్ ఎక్కువగా మనకి ఎక్కడ క్యాచ్మెంట్ ఉంటుంది అని చెప్పాను, ఎక్కువ ఏరియా అంతా కూడా మనకి డెమోక్రాటిక్ రిపబ్లిక్ లో ఉంటుంది. అగైన్ ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఫార్మ్స్ ఎ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ ద 2 countries. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏదైతే
కాంగో బ్రాజిలే ఉందో ఫస్ట్ ఇనిషియల్లీ బోత్ దీస్ కంట్రీస్ వర్ అ పార్ట్ కూడా ఒకటే పార్ట్ గా ఉండేది. కంట్రీ పేరు మనకి జైర్. ఓకే, కంట్రీ నేమ్ ఈస్ జైర్. సో later it got split into DRC and కాంగో. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం చెప్తున్నామో రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇలా టూగా స్ప్లిట్ అయింది. ఓకే, ఆ స్ప్లిట్ అవుతున్నప్పుడే ఈ నేమ్ జైర్ రివర్ తాలూకా నేమ్ ని కూడా కాంగో రివర్ గా మార్చారు. ఓకే, ఇనిషియల్లీ ఇట్ వాస్ known as Zaire River, but the country when it got separated into two parts, the name of the river was also changed. Okay, again if you see here, like if they ask about which river is, like this river is the natural boundary between which countries అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బౌండరీ, న్యాచురల్ బౌండరీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అంటే ఒకటి డిఆర్సి, ఇంకొకటి కాంగో కిన్షాషా అని పిలవచ్చు, రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనొచ్చు, లేదా కాంగో బ్రజావిలే. ఇవన్నీ కూడా సేమ్ ఒకటే నేమ్. ఓకే, సో ఇట్ గాట్ స్ప్లిట్ ఇన్ టు టూ కంట్రీస్. ఆ టైంలోనే మనకి నేమ్ ని కూడా జైర్ ని మార్చారు. ఎప్పుడు జరిగింది ఇది అంటే అసలు ఫస్ట్ నేమ్ ఎప్పుడు వరకు ఉండేది మనకి 1971 to 1997 వరకు దే యూస్ టు కాల్ ఇట్ యాజ్ జైర్ రివర్. Later in 1997, when the country was split, as I have explained you above, then the name of the river was also changed. Okay, ఎప్పుడైతే ఈ నేమ్ కంట్రీ స్ప్లిట్ అయిందో అప్పుడు కంట్రీ తాలూకా నేమ్ ఏదైతే ఉండేదో రివర్ కి జైర్ ని, దాన్ని కూడా కాంగోగా మార్చేశారు. ఇఫ్ యు సీ సమ్ ఇంపార్టెంట్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ రివర్, ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నావిగబుల్ రివర్స్. సేమ్ లైక్ అమెజాన్. మనకి నావిగబుల్ అంటే ఏంటి అంటే షిప్స్ కానివ్వండి, వెజల్స్ అన్ని కూడా ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండాలి. ఎక్కువగా ఎత్తుపల్లాలు అవి లేకుండా కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి ఏవైతే ఉంటుందో నావిగేట్ చేయడానికి వాటిని నావిగబుల్ రివర్స్ అంటాం, త్రూ విచ్ వీ కెన్ ట్రావెల్. సో దిస్ ఈస్ ద మోస్ట్ నావిగబుల్ రివర్. నెక్స్ట్ థింగ్ ఈస్ this area consists of second largest rainforest in the world. As I have told you, the rainfall throughout year మనకు ఉంటుంది, టెంపరేచర్ అది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి రెయిన్ ఫారెస్ట్లు అనేవి ఎక్కువగా అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో హియర్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రెయిన్ఫాల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ ఎక్కువ వర్షాలు ఎక్కువగా వేడి ఎక్కువ ఉంది అంటే అక్కడ ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది. ఎక్కడ ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది అంటే రెయిన్ఫాల్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద ఇయర్. మనకి ఇక్కడ సమ్మర్ లోనో రైనీ సీజన్ అలా లేదు, ఈ ఏరియాలో మనకి త్రూ అవుట్ ద ఇయర్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నాయి, డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇఫ్ యు సీ అబౌట్ ద రివర్ తాలూకు వాటర్ కెపాసిటీ అవన్నీ కూడా ఎక్కువ చెప్పాను కదా. ఒకటి, it carries more amount of water అని చెప్పాను. Along with that, if you consider in the world, this is the world's deepest river. మనం ఏ విధంగా అయితే లార్జెస్ట్ అవన్నీ నేర్చుకుంటామో, in the same way Zaire is the deepest river in the world. You have to remember this. Okay, next, if you see its rivers basin, okay, if you see its rivers basin, it is the largest in Africa. మనం ఆల్రెడీ నైల్ రివర్ కోసం ఏం చెప్పాము, అన్నింటికన్నా అది లాంగెస్ట్ అని చెప్పాను. దో ఇట్ ఈస్ లాంగెస్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ద రివర్ బేసిన్. అంటే ఈ రివర్ ఎంత ఏరియా అయితే మనకి మొత్తం కవర్ చేస్తుందో అలాంగ్ విత్ ఇట్స్ ట్రిబ్యూటరీ, ఇఫ్ యూ కన్సిడర్ దాట్ దిస్ ఇస్ ద లార్జెస్ట్, దిస్ ద రివర్ హ్యావింగ్ ద లార్జెస్ట్ బేసిన్ ఇన్ ఆఫ్రికా. ఓకే, సో వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ద 4 important rivers in Africa: Nile, Zambezi, Niger and Zaire. So if you see here, I have already told you that Nile is the first longest river. It's longest in the world and even in Africa. Next, Zaire, if you consider, this is the second largest. And Africa varaku, it's not in the world which I am saying. In Africa, if you see, this is the second largest. Niger is the third largest. Zambezi is the fourth one. So here, if they ask you in the chronological order, like arrange in the descending order or arrange in the ascending order based on the length of the river, based on the size of the river and pedite guttu pettukondi. First comes the Nile River, second comes the Zaire or Congo River, third comes the Niger, fourth comes the Zambezi. Okay, these are the huge rivers which are in Africa. In the later sessions or in the later series, we will be covering the other minor rivers which are in Africa, not just in Africa, in all other countries I will be
covering. Okay, thank you.